హాయ్ హలో నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు ఏ పేజ్ ఆఫ్ ఉషా. ఇవాళ ఎపిసోడ్ అండ్ రేపటి ఎపిసోడ్ బిగ్ బాస్ షోలో ఏం జరగబోతుందో అనేది క్లియర్గా ఈ షార్ట్లో నేను అప్డేట్ ఇస్తున్నాను. సో సింపుల్గా సుత్తి లేకుండా చెప్పాలి అంటే అప్డేట్ మళ్ళీ సెకండ్ టైం డెమాన్ పవన్ కెప్టెన్ అయ్యాడనమాట. సో మీకు డౌట్ ఉండొచ్చు ఏంటి ఆల్రెడీ ఇమాన్యువల్ కెప్టెన్సీ టాస్క్లు విన్ అయ్యి కెప్టెన్ అయ్యాడు కదా అని చెప్పి. బట్ సంజనా గారి గురించి అని చెప్పి ఆ కెప్టెన్సీ పోస్ట్ని అయితే త్యాగం చేశాడనమాట. సంజనా గారు మళ్ళీ లోపలికి రావాలి అంటే నాగార్జున గారు కొన్ని త్యాగాలను అయితే చేయమన్నారు అనమాట హౌస్ మేట్స్లో. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇమాన్యువల్ గారిని కెప్టెన్సీని త్యాగం చేయమన్నారు, ఓకే అన్నారు. తర్వాత రీతు గారిని హెయిర్ కట్ చేసుకోమన్నారు, ఓకే అన్నారు. థర్డ్ థింగ్ ఏంటంటే సుమన్ శెట్టి గారికి స్మోకింగ్ ఏదైతే ఉందో అది ఒక నెక్స్ట్ కొన్ని వీక్స్ వరకు బంద్ చేయమన్నారు. బట్ ఆయన అయితే ఒప్పుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి శ్రీజానేమో వచ్చి మొత్తం అన్ని తన దగ్గర ఉన్న కాస్ట్యూమ్స్ అన్నిటినీ ఇచ్చే ఒక కాస్ట్యూమ్ ని ఉంచుకోమన్నారు. సో తనైతే ఒప్పుకోలేదన్నమాట. ఇంకా కొన్ని అయితే త్యాగాలు అయ్యాయి అనమాట. సో ఈ విధంగా తన బ్యాటరీ మళ్ళీ 100% తెప్పించి మొత్తానికి అయితే సంజన గారు మళ్ళీ లోపలికి వచ్చారు. ఈ వీక్లోనైతే నో సీక్రెట్ రూమ్ ఎలిమినేట్ చేస్తానని చెప్తూ మళ్ళీ లోపలికి అయితే పంపించారు కార్పెట్ వేసి మరీను. సో ఫైనల్గా ఇది అప్డేట్. అండ్ ఇంకోటి ఈ వీక్ ప్రియా గారు అయితే మొత్తానికి ఎలిమినేట్ అయిపోతున్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ రేపు జరగబోయే కెప్టెన్సీ టాస్క్ మొత్తం 5 టాస్క్లు పెడితే 4 టాస్క్ ఒక టీం విన్ అయ్యి ఒక టీం మాత్రం ఒక టాస్క్ మాత్రం విన్ అయింది. సెకండ్ టీంలో ఎవరైతే 4 టైమ్స్ విన్ అయ్యారో వాళ్ళలో బెస్ట్ పర్ఫార్మర్ తీస్తే 5 మెంబర్స్ లో డిమాండ్ పవన్ ఉన్నారు. డిమాండ్ పవన్ యొక్క గ్రాఫ్ రోజు రోజుకు పెరుగుతూనే ఉందన్నమాట. ప్రతిసారి గెలుచుకుంటున్నాడు. కెప్టెన్సీ టాస్క్ వచ్చి రాగానే తన 100% ఎఫర్ట్స్ ఇచ్చి మరీ గెలుచుకుంటున్నాడు. అండ్ పులిహార విషయం అంటారా, అదొక్కటి కొంచెం తగ్గిస్తే మాత్రం రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి. అండ్ కళ్యాణ్ది కొంచెం డౌన్ అవుతుంది ఈ మధ్య. సో మేబీ ఆయన చూసుకుంటే కొంచెం పర్లేదు. ఆయన బిగ్ బాస్ హౌస్లకు వచ్చే పర్పస్ ఏంటి అనేది కొంచెం ఐడియా ఇస్తే ఐ థింక్ నాగార్జున గారు కూడా హింట్ ఇచ్చారనమాట. నువ్వు వచ్చే పర్పస్ ఏంటి అనేది గుర్తు చేశారు. అండ్ ఆ పర్టికులర్ థింగ్ తను కొంచెం సీరియస్గా తీసుకుంటే తన గ్రాఫ్ కూడా పెరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ వీక్లో మాత్రం లాస్ట్ డేంజర్ జోన్లో ఉండేదేమో హరిత హరీష్ గారు, పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా గారు ఉంటే హరిత హరీష్ గారు సేఫ్ అయిపోయారు. అండ్ పవన్ కళ్యాణ్కి ఏదో కొంచెం పాజిటివ్ హోప్తో ఇంకా జనాలు అయితే ఓటింగ్ వేస్తున్నారు. అండ్ ప్రియా గారు తెలిసిందే లాస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సింది. బట్ మర్యాద మనిషి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు అదే నెగిటివిటీ అదే దీంతో ఇంకా ఈ వీక్లో కూడా నామినేట్ అవ్వడం వల్ల ప్రియా గారు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఇది లైక్ మంచిదే అనుకుంటున్నాను నేనైతే. అంటే ఈ టైంలో వెళ్ళిపోవాలి, ఎందుకంటే నెగిటివ్ అయ్యి వెళ్తే ఇంకా బాగోదు. సో అందుకని చెప్పి కరెక్ట్ టైంలో వెళ్ళిపోతేనే బెటర్. సో ప్రియా గారు అయితే ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయారు అనమాట. మధ్యలో ఇంకా 5 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటుంది. ఆ అప్డేట్స్ గురించి స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఏ పేజ్ ఆఫ్ ఉషా. బాయ్ బాయ్.